మధ్యకాలంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆదివాసీలపై ప్రభుత్వం నక్సలైట్ల పేరుతో చంపేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వారం రోజుల నుంచి కర్రెగుట్ట ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారని చెప్పి ఒక 10-15 వేల సైన్యాన్ని దించి ఇలా ప్రభుత్వం ధనాన్ని వృధా చేస్తూ ఇలా మేధావులు, విద్యావంతులు అందరూ ప్రభుత్వాన్ని నక్సలైట్లతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం మొండి వైఖరి విడి